భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. సిలిండర్ లీకేజ్తో చెలరేగిన మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలోని తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ, రైతు సోమయ్య ఎకరం పొలం పంపించడానికి సుమారు 6 బోర్లు వేసి 4 లక్షల రూపాయలు అప్పు చేశారని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పాలకుర్తిలో రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన నేడున్న ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో చెరువులు, కుంటాలు నింపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని, రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కడుతున్నారని, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు చిట్టాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల నాయకులు మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మాదర్, కనుకచారి తదితరులు పాల్గొన్నారు. మేము ఉద్ధరిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు పాలకుర్తి మండలంలో పాలకుర్తిలో ఉన్నటువంటి రిజర్వాయరు గత ప్రభుత్వం నిధులు కేటాయించిన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే పనులు చేపట్టకపోవడంతో, ఆ చెరువు కుంటలు నింపకపోవడంతో ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. అందుకోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతుల పట్ల, రైతుల కోసం విషయాలు చెప్పడం తప్ప చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం సరైనటువంటి ప్రణాళిక లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికే చెరువు కుంటలు కనుక నింపుంటే రైతుల పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. రైతులు కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి ఈరోజు అధిక వడ్డీలకు పంటలు వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలో 40% వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మార్చి 15 వరకు దాదాపు భూగర్భ జలాలు అడగంటిపోవడం, తర్వాత చెరువు కుంటలలో నీళ్ళు లేకపోవడం, దేవాదుల ప్రాజెక్టు దాని పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఉన్న పంటలను కాపాడడం కోసమైనా దేవాదుల నీళ్లు వెంటనే కాలువ ద్వారా అందించి రైతాంగాన్ని పంటలు కాపాడాలి. నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపదరావు గారి జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరం నందు శ్రీపాదరావు గారి చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మరియు ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్గా పనిచేశారు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ జన్మస్థానం ఈరోజు జయంతి వేడుకలను నిర్వహించుకున్న అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు
సంస్థ గ్రాండ్ చేయాలి. ఇప్పుడు ఆదివారం కాబట్టి బయట ఎల్ఎస్సీ కూడా ఆమెతో ఉంది కాబట్టి మనం బలిదానం చేసుకుంటున్నాం. మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు వరంగల్ జిల్లా చైర్మన్ డాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హన్మకొండ నైమ్నగర్లోని మోషన్ జూనియర్ కళాశాల వేదికగా నిర్వహించిన సమావేశానికి జాతీయ చైర్మన్ ఐల్లేని శ్రీనివాసరావు, రాష్ట్ర చైర్మన్ నక్క గంగారాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐల్లేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా అప్పుడే పుట్టిన శిశువు నుండి పండు ముసలి వారితో పాటు సమాజానికి, పర్యావరణానికి, మానవ హక్కులకు కూడా ఎలాంటి నష్టం జరిగినా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్షలు లేకుండా అండగా నిలిచి ఎక్కడ అన్యాయం జరిగినా మా సంస్థ సభ్యులందరూ వెళ్లి అవసరం ఉన్న చోట ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ఉత్తర తెలంగాణ అధ్యక్షులు ప్రశాంతారావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూశంకర్, మహిళా అధ్యక్షురాలు పాతారాణి, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిన, మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగిన, హక్కులకు సంబంధించినటువంటి ఇక్కడ యాంటీ కరప్ట్ అవినీతి ఎక్కడ జరిగినా మా సంస్థ ముందుంటుంది, పనిచేస్తుంది. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఎక్కడ జల కాలుష్యం జరిగినా అన్నిటికీ మేము ముందుకు పోయి పనిచేయడానికి ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉంది. మేము దాని కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ మా యొక్క దాంట్లో ఈ మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో ఈ డ్రగ్స్ దానిపైన మేము అన్నిట్లలో మేము ముందుకు పోయి మేము ఈ కార్యక్రమాలు చేయడానికి మా యొక్క సంస్థ ఆర్గనైజేషన్ ముందుంది, నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమరిలో ఏటీసీ పనులు పర్యవేక్షించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు కంప్లీట్ చేస్తారని ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మాట్లాడదాం వీడియో ఇస్తాను. రన్నింగ్లో ఉన్నాయో చెక్ చేయడానికి ఎవరి టెంపుల్ ఎన్పిడిసి బస్సు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మొత్తం అయిపోతుంది? 4 days బట్టి. ఎంతమందికి ఒక సంవత్సరం 10 రోజులు దానికి ప్లేస్మెంట్ డీటెయిల్ వాళ్ళు తీసుకోవాలి సార్. వాళ్ళకి అందరికీ ఎవరైనా పాస్ కూడా బ్లడ్ చేసుకోవాలి సార్. పాస్ అయిన ఓకే. హలో मंदवारी में जो है उसको इंस्टॉल करा काम करा पूरा हो गया है. ओके ओके
క్లియరెన్స్ ఇచ్చారు కదా, అది ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను సార్. ఇంకా ఎన్ని రోజులు పెడతారు? దానికి రికగ్నిషన్ కోసం పోయింది అమ్మాయి, రికగ్నిషన్ మనకు కావాలి కదా, బోర్డు ఎలక్షన్ ఎప్పుడు వస్తారు? రేపు రాదు. ఇప్పుడు ఎంత 6 months అయిందా? అక్టోబర్ అయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి మషిన్స్ అన్ని వాడతారు. మీ అందరికీ మషిన్ మీద ట్రైనింగ్ ఇచ్చారా? ఇచ్చారా? మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారా? ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నారు? అన్ని అసెంబ్లీ లైన్ అన్నింటిలో పని చేయగలుగుతారా? ట్రైన్ అయిపోయింది చేయగలుగుతారా? ట్రైనింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సార్ ట్రైనింగ్ 1 నుంచి 2 weeks ఇక్కడే సార్ ఓకే నెక్స్ట్ వీక్ సార్ ఓకే మన పిల్లలు అది మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు లేదా చేయగలుగుతారా? ఉప్పల్ డివిజన్కు మరోసారి భారీగా నిధులు రాబట్టినట్టుగా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోనే ఉప్పల్ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. ఉప్పల్ డివిజన్లోని రామంతపూర్ టీవీ కాలనీ, శ్రీరమణపురం కాలనీలో సీసీ రోడ్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీరమణపురం టీవీ కాలనీలలో సీసీ రోడ్ల మరమ్మతులకు 99 లక్షల నిధులు మంజూరు చేయించి 2 కాలనీల అసోసియేషన్ ప్రతినిధులకు నిధులు మంజూరు పత్రాలను పరమేశ్వర్ రెడ్డి ఆయా కాలనీ వాసులకు అందజేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఉదయం 7 గంటలకు ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్యావరణ మరియు అటవీ సైన్స్ టెక్నాలజీ శాఖ అహ్మద్ నదీం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో ఉన్న అభ్యర్థులు వారి ఎజెండా సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్న దృశ్యం. సిరిసిల్ల కలెక్టర్ వల్ల జైలుకి పోయిన అబ్బాడి రాజిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటా, నా మీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. కేసీఆర్ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి అనుకుంటే వీళ్ళు ఎవరైనా మిగిలే వాళ్ళు కాదు కదా కేటీఆర్. జరిగింది అన్యాయం, కేవలము సరిగా ఇంత చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయింది, నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టింది నాకు అర్థం కాదు. నా మీద కోపం ఉంటే నాతో కొట్టాడాలి, నా మీద కోపం పేదోళ్ళ మీద, గరీబ్ గాళ్ళ మీద, నీ మీద తీసి ఇంత చిల్లరతనం మీద నాకు అర్థం కాదు. మీరు బాధపడకూడదు, భయపడకూడదు. మొన్నటిదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాల కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినా నేను టీవీలో, బాగా మాట్లాడింది, అదే అది మాట్లాడింది మీరా, మీరు మాట్లాడింది చూసిన. సారీ రాయన్న, నా వల్ల నీకు ఇబ్బంది అయింది, నా మీద కోపంతో నీ మీద పడ్డారు, బాధపడక అన్న. ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోని, అట్లా 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులుదురా? మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటాం, వాళ్ళని ఏమనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా ఏమైనా చేస్తే తప్ప నష్టమే చేయాలి. ఇంత న్యాయం
పేదలు ఇంకా గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది, ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత గలీసా? భయపడకుర్రి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. ఆ విజ్ఞప్తి ఏంటంటే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అంత మాట ఎందుకు? ఆరోగ్యం కాపాడుకోకండి, ఆరోగ్యం కాపాడుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. ఏం చదువుతున్నావు బిడ్డ? ఒకటే ఇల్లు గోరంటాలు, అది కూడా రవీంద్రరావు గారికి బాగా దగ్గర అయితే పిల్లలున్నారా? ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమో పిల్లలు. ఏం కాదు కదా, ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా. అది కేసు పీసు ఏం కాదు, అంత బోగస్ కేసు, బోగస్ కథ. కేవలం నా మీద కోపం, నీ మీద తీసే ప్రయత్నం చేసింది వాడు. గట్లా తయారైన ప్రభుత్వం. నేను చూసుకుంటా, ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు. మన మధు, మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వాళ్ళు అంటున్నారు కదా, ఏం పడదు. ఇంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు. తెలంగాణ వనపర్తి పట్టణ ప్రభుత్వ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హలో హలో అందరూ విద్యార్థులందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. విద్యార్థులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనో దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతాకాలి సమస్త దోష పరిహారార్థో సర్వాపన్నివారణార్థో సర్వకార్య సావల్యతాసి ధూమకేతర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః షోడశైతాని నామాని యప్పఠే శృణుయాదపి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అయం ముహూర్తః సుముహూర్తోస్తు తేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మచ ఆయుకీర్తిం ప్రజాం దదుః. ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా మహిళల్ని అందులో భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే ఏడాదిలో 21,000 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాము. మార్చి 8న హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సంఘ సభ్యులు దురదృష్టవశాత్తు చనిపోయే గతంలో ఎలాంటి భరోసా లేదు, కానీ మా ప్రభుత్వం ఈ ఏడాదిలో మరణించిన 400 మంది మహిళా సభ్యులకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈరోజు మట్టిగడ్డ, మాణిక్యం గడ్డ, మన ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం, మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలందరికీ, మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి, పాలమూరు గడ్డ నుంచి, వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెళ్ళు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి, గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా, కోటీశ్వర్లుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది.
తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈ రోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈ రోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. కానీ ఈ రోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. అదే విధంగా మీరు లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ భారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్నలాగా మరి ఒక చిన్నన్నలాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మలక్పేట మరియు రంగనాయక సాగర్ నుండి నీరు వదలాలని నీటిపారుదల శాఖ ఎన్సీటీ ఫోన్లో మాట్లాడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక చిన్న మాట, నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా. ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్మానేర్ నుంచి రెండింటి ఫీడింగ్, రంగనాయక సాగర్ కి, తర్వాత ఇటు మలక్పేట. మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం 89 మోటార్లు తెచ్చుకున్నారు. వాళ్ళు పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇక్కడ మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసినా, నేను ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్న అనిల్ మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు. అయితే ఒక్క మాట, మన ఈ ఒక 0.5 టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది, మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది. కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చ్ లోనే, కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటాను. సో మలక్పేటలో ఒక 0.5 టీఎంసీ టు 0.75 టీఎంసీ ఇస్తే బతికిపోతాయి. ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి, ఎందుకంటే మొత్తం 16 టీఎంసీలు ఉందని చెప్పారు మిడ్మానేర్లో. నేను ఇప్పుడు చెక్ చేసిన 15.95 ఉంది. నేను చెక్ చేసిన, లేటెస్ట్ చెక్ చేసిన 15.95 ఉంది. అదే మీరు 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్నా, అది 13 టీఎంసీ ఉన్నట్టు సిలకు ఉన్నట్టు. అయితే నేనేమంటా అంటే, మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు, హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడింటారు. నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ 0.5 to 0.75 టీఎంసీ మలక్పేటకి ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు, ఈఎంసీ గారితోనే నేను చెప్తాను, మీరు మాట్లాడండి, వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ. మా రైతులు ఏమంటే కాదు, ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరిగితే బ్రదర్ ఏమవుతుందంటే, రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు. వాళ్ళు పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు, ఫస్ట్ క్రాప్ అవుతుంది. కాబట్టి మరి ఒక 0.5 to 0.75 టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్మానేర్ టు మలక్పేట్? 48 అవర్స్ కదా. టన్నల్ కదా, టన్నల్ తర్వాత నాకు గుర్తున్నంత కాడికి 48 అవర్స్. ఒకసారి చెక్ చేయండి, పట్టదా? అయితే ఈవెన్ బెటర్, 12 కిలోమీటర్లు కాబట్టి ఐ థాట్ 48 అవర్స్. మీరు ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి, మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి, ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో, ఐ విల్ బి గ్రేట్ఫుల్ అండి.
ఆడ 30 టీఎంసీలు ఉందా? అట్లా కాదు. ఎల్లంపల్లి ఎంత ఉంది? 13. 13 ఉందా ఎల్లంపల్లి? 13. ఇంకొక మాట అనిల్ గారికి, మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అట్లే ఉందా? ఎన్డీఎస్ ఏం చెప్పింది భాషలో యాక్ట్లన్నీ క్లియర్గా ఉంది. ఓనర్ కెన్ టేక్ డిసిషన్ అని మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? పొలిటికల్ గా మేమేదో మాట్లాడతామంటే ఓకే, కానీ మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని అలా క్లియర్గా ఉంది. గవర్నమెంట్ స్టాండ్, ఇట్స్ నాట్ యువర్ డొమైన్, బట్ ఏం డిసిషన్ తీసుకోలే కదా మీరైతే. రైట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.